కర్ణాటక సీరియల్ నటి శోభిత హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. అండ్ భర్త ఇంట్లో ఉండగానే ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాబ్రేకింగ్ చూస్తున్నాం. కన్నడ నటి శోభిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. గచ్చిబౌలిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్న శోభిత ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది. కన్నడ సినీ రంగానికి చెందిన శోభిత అటు కన్నడతో పాటు ఇటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సీరియల్లో మాత్రమే కాకుండా తెలుగులో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాలోనూ నటించింది. సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన శోభిత గతేడాది హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చిన శోభిత అటు సీరియళ్లు ఇటు సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. గచ్చిబౌలిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్న శోభిత ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసిన నటి శోభిత మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా, అందుకే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఉస్మానియాలో శోభిత మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. వాళ్ళిద్దరే ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు. కాకపోతే తను రూమ్ లాక్ చేసుకొని ఉంది. ఆ అమ్మాయి రూమ్ లాక్ చేసుకొని ఉంది. పనమ్మాయి వచ్చిన టైంకి రూమ్ ట్రై చేస్తే తెరవలేదు. పడుకుని ఉందేమో అని కామ్గా ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా లేవలేదని వాళ్ళు చాలాసేపు గట్టి కొట్టి చూసినట్టున్నారు. ఈ పనమ్మాయి వచ్చినప్పుడు చూసి ఆయన లేచి అప్పుడు లేపడానికి పోతే అది లాక్ ఉంది. ఎందుకు లాక్ ఉంది అని చాలాసేపు ట్రై చేశారు. ఒక 1 అవర్ ట్రై చేసిండ్రంట, అది వస్తుందిలే పడుకున్నదేమో అని. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చూసి చాలాసేపు పిలిస్తే పలకలేదని చెప్పి బ్రేక్ చేసిండు. డోర్ బ్రేక్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేసిండు. నేను ఇమ్మీడియట్ కిందికి వచ్చి చూసి 100కి కాల్ చేసినాను.